హలో అండి. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ట్రూప్స్ డిప్లాయ్ చేశాడు కదా, అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూడాలన్న ఉద్దేశంతో పొద్దునే బయలుదేరాను. లెట్స్ గో. హలో అండి. వాషింగ్టన్ డీసీలో డొనాల్డ్ ట్రంప్ సిటీ మొత్తం మీద నేషనల్ గార్డ్ ట్రూప్స్ని డిప్లాయ్ చేశాడు. ఇండియాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్కి ఈక్వలెంట్ అనుకోండి. ఎందుకు చేశాడు? డీసీ క్రైమ్ అసలు భరించరానంత క్రైమ్ ఉంది, దాన్ని సాల్వ్ చేసేస్తాను అని చెప్పేసి చేశాడు. అది 10 రోజులు అవుతుందేమో. ఈ 10 రోజుల్లో నేను ఇక్కడ సిటీలో లేను. కానీ నాకు ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఈ ట్రూప్స్ ఉన్నారు, నా కళ్ళతో నేను చూడాలన్న ఉద్దేశంతో ఈరోజు శనివారం నాడు బయలుదేరాను. అలాగే కొన్ని పిక్చర్లు తీసుకుని ఆ పిక్చర్ల ఆధారంగా రాజకీయ పర్యవసానాల గురించి దీని గురించి వీడియో చేద్దామని నా ముఖ్య ఉద్దేశం. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి, ఎక్కువ ట్రూప్స్ అయితే నాకు కనపడలేదు. మరి నేను ఉన్న చోటకి వెళ్ళలేదేమో, బట్ నేను వార్తల్లో చూసినంత ఘోరంగా అయితే ట్రూప్స్ లేవు. వార్తల్లో చూసింది పక్కన పెట్టేసి అసలు ట్రంప్ చెప్పిన దానికి ఏ విధమైన దాఖలాలు లేవు. వాషింగ్టన్ డీసీ గురించి మీకు ఎలాంటి అభిప్రాయం అయితే ఉందో తెలియదు కానీ వాషింగ్టన్ డీసీ చాలా ప్రశాంతమైన నగరం అండి. నేను ఇక్కడే 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 1-6 ప్లేసుల్లో క్రైమ్ కూడా ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం కొంత క్రైమ్ ఎక్కువ ఉంది, కానీ చాలా తగ్గిపోయింది ఈ 20 సంవత్సరాలుగా. సో ఎనీవే, ఆ క్రైము, నేషనల్ గార్డ్ ట్రూప్స్, ట్రంప్ అక్కడక్కడ మాట్లాడాను కానీ, సో నేను ఏ ఉద్దేశంతో వెళ్ళానో ఆ ఉద్దేశం మీద వీడియో చేయట్లేదు. ఇప్పుడు మీకు డీసీ టూర్ నా పక్క సీట్లో కూర్చున్నారనుకోండి, నగర వీధుల్లో ఎవరూ లేని నేపథ్యంలో ప్రశాంతంగా ఉన్న సమయంలో రండి, నా పక్కన కూర్చోండి, మీకు డీసీ చూపెడతాను. వాషింగ్టన్ డీసీలోకి ప్రవేశించబోతున్నామండి. ఫేమస్ పొటామక్ రివర్ అండ్ అది లింకన్ మెమోరియల్. అది ఆ స్తూపమేమో వాషింగ్టన్ మెమోరియల్. ఇది పొటామక్ రివర్ని క్రాస్ చేస్తున్నాం. సో అది వర్జీనియా నుంచి వాషింగ్టన్ డీసీకి వచ్చేసింది. ఎదురుగా కనపడేది వాషింగ్టన్ మాన్యుమెంట్, అది లింకన్ మెమోరియల్. ఇటు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనపట్టలేదు, కెనడీ సెంటర్ ఉంటుంది, అది కూడా వార్తల్లో ఉంది ఇప్పుడు. సో వీ ఎంటర్డ్ వాషింగ్టన్ డీసీ. సో ఇక్కడ నడుస్తున్న మనిషి చూడండి, అక్కడ స్ట్రీట్ కార్నర్లో హోమ్లెస్ పర్సన్. సో వాళ్ళ ఉద్దేశంలో, ట్రంప్ ఉద్దేశంలో ఈ హోమ్లెస్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ హీ డిప్లాయిడ్ ట్రూప్స్ ఇన్ వాషింగ్టన్ డీసీ. ఆ పార్క్, రైట్ సైడ్ ఉన్న పార్క్ ఇట్స్ పార్ట్ ఆఫ్ నేషనల్ మాల్ అంటారు దాన్ని. సూర్యుడికి ఎదురుగా వెళ్ళడం కొంచెం కష్టంగానే ఉంది, బట్ ఐ విల్ గెట్ ది బెస్ట్ వ్యూ పాసిబుల్. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది స్టేట్ డిపార్ట్మెంట్. చూడండి, అద్భుతంగా ఉంటుంది. మార్నింగ్ చాలా మంది ఇక్కడ జాగింగ్కి వస్తారు. నో ట్రూప్స్ యట్. దీన్ని కాన్స్టిట్యూషన్ అవెన్యూ అంటారు. డీసీలో ఎక్కడ డ్రైవ్ చేస్తున్నా వాషింగ్టన్ మాన్యుమెంట్ చాలా చోట్ల కనపడుతుంది, దాన్ని మిస్ అయ్యే ప్రశ్నే లేదు. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ వైట్ హౌస్ రావచ్చు. నేను డ్రైవింగ్ మీద ఫోకస్ చేయాలి. సో దీన్ని ఎలిప్స్ అంటారు. వైట్ హౌస్కి కాపలా. అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాను చాలాసార్లు నేను, టూరిస్టులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు. పోలీస్ ప్రజెన్స్ ఉంటుంది ఇక్కడ. రైట్ సైడ్ వాషింగ్టన్ మాన్యుమెంట్. నో ట్రూప్స్ యట్. మీరు ఉన్నారు కదా, ట్రంప్ ఇది హై క్రైమ్ అని. దిస్ ఈజ్ వాట్ హీ మీన్స్ బై హై క్రైమ్. ఆ రైట్ సైడ్ కనపడే ఆ బిల్డింగ్ వాల్స్ కొంచెం పెర్ఫరేటెడ్ వాల్స్ లాగా ఉన్నాయి చూసారా, అది మెటాలిక్. అది మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ. అందులోనే స్లేవరీకి సంబంధించిన ఎగ్జిబిట్స్ అవన్నీ ఉన్నాయని నేను మొన్న పెట్టిన ఒక వీడియోలో చెప్పాను. అమెరికన్ హిస్టరీ, మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీ ఆర్ న్యాచురల్ హిస్టరీ, రెండు ఉన్నాయి. మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీ అండ్ న్యాచురల్ హిస్టరీ ఒకటి. ఇది ఇంకొక మ్యూజియం. ఇది మ్యూజియంస్ రో. ఇది అగైన్ వీఆర్ ఆన్ కాన్స్టిట్యూషన్ అవెన్యూ. డైరెక్ట్గా వెళ్తే క్యాపిటల్ హిల్కి వెళ్తాం, వేర్ కాంగ్రెస్ అండ్ సెనెట్ విల్ మీట్.
the US capital. Once again, sorry for the sunlight. We are going into the sun together, but maybe it will come out okay, the video. చూద్దాం ఎక్కడన్నా కనపడతారేమో ట్రూప్స్ స్ట్రీట్స్లో చూడాలన్న కుత్తి నాకు లేదు, కానీ వీడియోలో క్యాప్చర్ చేయాలన్న కుతూహలం అయితే ఉంది. చూడండి, జాగర్స్ ఎక్స్ట్రీమ్లీ క్రైమ్ రిడన్ ఏరియా అని చెప్తారు. శనివారం పొద్దున కాబట్టి స్ట్రీట్స్ అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. నార్మల్గా ఇంత కామ్గా ఉండదు, అంటే ట్రాఫిక్స్కి సంబంధించి ఇంత కామ్గా ఉండదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ద క్యాపిటల్. ఇది యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఆఫ్ ద క్యాపిటల్ అండి. ఇక్కడ అన్ని రకాల కాప్స్ ఉంటారు, సీక్రెట్ సర్వీస్ ఉంటారు, ట్రూప్స్ ఉన్నాయి, బీసీ పోలీస్, క్యాపిటల్ పోలీస్, చాలా మంది. ఇప్పుడు క్యాపిటల్ హిల్ ఫ్రంట్ సైడ్కి వచ్చామండి. సో దిస్ ఈజ్ క్యాపిటల్ హిల్. దిస్ ఈజ్ వేర్ ద కాంగ్రెస్ మీట్స్, కాంగ్రెస్ అండ్ సెనెట్. మర్చిపోయాను ఏం బిల్డింగ్ ఇది. దిస్ ఈజ్ నాట్ సుప్రీం కోర్ట్, ఐ థింక్. యుఎస్ క్యాపిటల్ ఇంకొక యాంగిల్. మళ్ళీ క్యాపిటల్ హిల్ వెనక వైపుకి వచ్చాము. అగైన్ మీరు చూసేది అంత జాగర్స్ తప్పే మీకు ఏం కనపట్లేదు. This is a jogger, a walker. ఇది ఫెడరల్ కోర్ట్ హౌస్. ఇక్కడ చాలా హై ప్రొఫైల్ కేసులన్నీ నడుస్తూ ఉంటాయి. ఓకే, యూనియన్ స్టేషన్ కిందకి ఇది మిస్ కొట్టాను. యూనియన్ స్టేషన్కి వెళ్తున్నాం. ఎదురుగా కనపడేది యూనియన్ స్టేషన్ అండి. ఇట్స్ హిస్టారిక్ యూనియన్ స్టేషన్. మొన్న జెడి వ్యాన్స్, పీట్ హెగ్సెత్, స్టీవెన్ మిల్లర్ ఇక్కడికి వచ్చి షో చేశారు. వీళ్ళది పరిపాలన కాదు, షో. నేను ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ చేసామండి. ఈ పక్కనే డేటా కలెక్ట్ చేసాం మేము. సో ఐ నో దీస్ ప్లేసెస్ వెరీ వెల్. అందుకని ఈ ప్లేస్లన్నీ నాకు బాగా తెలుసు. సో ఇక్కడన్నా ఉన్నారా ట్రూప్స్, నాకు కనపట్ల. యా, దేర్ ఇట్ ఈస్, కనపడుతున్నారు అక్కడ, చూసారా? దేర్ ఆర్ ద ట్రూప్స్. ఏం చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో క్రైమ్ విపరీతంగా ఉందంటున్నారు కదా. ఇది క్యాపిటల్ హిల్కి దగ్గర ఉన్న ఒక నైబర్హుడ్ అండి, చాలా రిచ్ నైబర్హుడ్. ఇక్కడ ఇల్లు కొనాలంటే అంత సులువు కాదు అసలు. యాక్చువల్గా ఇల్లు అద్దెకైనా కానీ అసలు సులువు కాదు. ఇంకొక డైరెక్షన్ నుంచి క్యాపిటల్ హిల్ అండి ఇది. యా, దేర్ యు గో. బ్యూటిఫుల్ బిల్డింగ్. పట్టపగ్గాలు లేకుండా నేరాలు జరుగుతున్న వాషింగ్టన్ డీసీ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇది ఇండిపెండెన్స్ అవెన్యూ. ఇది ఈ రోలో వెళ్తే మ్యూజియంస్ వెనకాల కొన్ని మ్యూజియంస్ చూడొచ్చు. ఇక్కడ ఈ రైట్ సైడ్ కనపడుతున్నది ఫేమస్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం అండి. సో ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇది కాన్స్టిట్యూషన్ అవెన్యూకి ప్యారలల్గా నడిచే ఇండిపెండెన్స్ అవెన్యూ. వన్స్ అగైన్ హెవీ క్రైమ్ ఏరియా. అలా కనపడుతుందా మీకు? దాట్ ఈస్ వాట్ ట్రంప్ ఈస్ టెల్లింగ్ యూ. ఇది లఫాంట్ ప్లాజా అంటారండి. లఫాంట్ ఈజ్ ఏ ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ అయినా ప్లానర్.
అతను డిజైన్ చేసిన సిటీయే వాషింగ్టన్ డీసీ. వాషింగ్టన్ డీసీని ఇన్స్పిరేషన్గా తీసుకుని న్యూ ఢిల్లీని డిజైన్ చేశారు. దేర్ ఆర్ ద ట్రూప్స్. వాషింగ్టన్ మాన్యుమెంట్కి అవతల పక్కకు వచ్చాము. ఇప్పుడు నేషనల్ గార్డ్ అనేది గవర్నర్ అనుమతితో డిప్లాయ్ చేస్తే దాన్ని నేషనల్ గార్డ్ అంటారట. అదే నేషనల్ గార్డ్ని ప్రెసిడెంట్ డిప్లాయ్ చేస్తే దాన్ని ట్రూప్స్ అంటారట. అది నాకు నిన్న తెలిసిన వివరం అనమాట. అంతకుముందు నాకు తెలియదు అది ఆ తేడా ఉంటుందని. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. నేషనల్ గార్డ్ గవర్నర్ డిప్లాయ్ చేస్తే నేషనల్ గార్డు, ప్రెసిడెంట్ డిప్లాయ్ చేస్తే ట్రూప్స్. ద మెజెస్టిక్ వాషింగ్టన్ మాన్యుమెంట్ అగైన్ బ్యూటిఫుల్ సైట్. ఇప్పుడు ఎడమ వైపుకి పొటామక్ రివర్. ఇక్కడ కూడా విపరీతంగా ఉంటారు జాగర్స్, మర్డరర్స్, రేపిస్టులు అందరూ ఉంటారు అన్నమాట. రేపిస్టులు, మర్డరర్స్ కనపడతలేదు. వరల్డ్ వార్ మెమోరియల్ రైట్ సైడ్. దిస్ ఈజ్ నేషనల్ పార్ట్ ఆఫ్ నేషనల్ మాల్ అండి. ఈ కుడి చేతి వైపున ఉండేదంతా నేషనల్ మాల్ అన్న దానిలో భాగం. విజిటర్స్ విపరీతంగా ఉంటారు. ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కదా, కొంచెం తగ్గుతారు. ఇప్పుడు ఏంటబ్బా, నేను ఇంతకుముందు చూడలేదే. ఏదో ఆయిల్ ట్యాంకర్ లాగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకున్నాయి? మర్డరర్స్ అండ్ రేపిస్ట్ అన్నమాట. ఆ కుడి చేతి వైపున మీకు కనపడేది ఫేమస్ లింకన్ మెమోరియల్ అండి. పొటామక్ రివర్. ఎవరో రోవింగ్ చేసుకెళ్తున్నారు, చూద్దాం జూమ్ ఇన్ చేసి. రోవింగ్ యూ బోట్. సో బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ద పొటామక్ అగైన్. ఆ బ్రిడ్జ్ మీదనే ఇందాక వచ్చాను. Steps of the Lincoln Memorial. To Virginia I go. Memorial Bridge, Arlington. ఆర్లింగ్టన్ సెమెటరీ పైన ఎదురుగా కనపడేదండి. ఇప్పుడు మనం ఉన్నది ఆర్లింగ్టన్ అండి. ఒకప్పుడు ఈ ఆర్లింగ్టన్ పార్ట్ ఆఫ్ డీసీ వర్జీనియా తను ఇచ్చిన డీసీ కోసం ఇచ్చిన భూభాగాన్ని తీసేసుకుని అది ఆర్లింగ్టన్ అయింది. మీరు యాక్చువల్గా ఆర్లింగ్టన్, వాషింగ్టన్ డీసీ కలిపితే పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మీకు కనపడుతుంది. ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ఆర్లింగ్టన్, పొటామక్ రివర్. అది కెనడీ సెంటర్ అండి. ఈ కెనడీ సెంటర్ పేరు ట్రంప్ కెనడీ సెంటర్గా మారుస్తానని చెప్పి కూస్తున్నాడు. కెనడీ సెంటర్ బ్యాక్ సైడ్. బ్యాక్ ఆన్ పొటామక్ బ్రిడ్జ్ మీద అదర్ సైడ్ ఉన్నాం. అదిగో రివర్ పొటామక్ అండి. బ్యూటిఫుల్ వ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని నా ఆశ. నేషనల్ గార్డ్ డిప్లాయ్మెంట్కి సంబంధించిన రాజకీయ పర్యవసానాల గురించి వేరే వీడియోలో పెడతాను. నేను మరో వీడియోలో మిమ్మల్ని కలిసిన వరకు సెలవు.